ఇవాళ మనమొక చాలా ఆసక్తికరమైన న్యాయపరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. మన చేతిలో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో దాఖలైన ఒక పిటిషన్ ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం, ఆ సంఘ అధ్యక్షుడు యెగ్గే మల్లేశంల అధికారాలకు సంబంధించిన వివాదం. రేపు కోర్టు ఈ కేసులో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతోంది. మన ముందున్న అసలు ప్రశ్నేంటంటే, యెగ్గే మల్లేశం అధికారాలకు కోర్టు కత్తెర వేయనుందా? ఈ అఫిడవిట్ ఆధారంగా అసలు సంఘం సభ్యులు కోర్టుని ఎందుకు ఆశ్రయించారు, వాళ్ల ప్రధాన ఆరోపణలు ఏమిటి అనే విషయాలను లోతుగా చర్చిద్దాం. అవును, ఇది పైకి చూడటానికి ఒక సామాజిక సంఘంలో జరిగిన అంతర్గత గొడవలా కనిపిస్తోంది. కాని దీని వెనక చాలా పెద్ద అంశాలు ముడిపడి ఉన్నాయి. అంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నడవాల్సిన సంస్థలో నియమాలను, అధికార దుర్వినియోగాన్ని ఎలా ప్రశ్నించవచ్చో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. అంటే సాధారణంగా ఇలాంటివి అంతర్గతంగా పరిష్కారమవుతాయి కదా? ఖచ్చితంగా. కాని ఇక్కడ విషయం కోర్టు వరకు వెళ్ళిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పిటిషన్లోని ఆరోపణలు చాలా తీవ్రమైనవి. సరే, అయితే ఈ వ్యవహారాన్ని ఒకసారి విడమరిచి చూద్దాం. ముందుగా ఈ కేసులో ఎవరున్నారు? అంటే ఎవరెవరిపై ఫిర్యాదు చేశారు? పిటిషనర్లుగా కొంగాల పాండు, ఇంకా మరో 2 సంఘం సభ్యులున్నారు. సంఘం సభ్యులే అన్నమాట. అవును, సంఘం సభ్యులే. ఇక ప్రతివాదుల విషయానికొస్తే తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం, దాని అధ్యక్షుడు యెగ్గే మల్లేశం, ఇంకా సంఘం ఎన్నికల కమిటీ. అంటే నేరుగా నాయకత్వాన్నే ప్రశ్నిస్తున్నారు. అవును, వారి వాదనలకు కేంద్రబిందువు అధ్యక్షుడు యెగ్గే మల్లేశం. ఆయన దాదాపు 20 ఏళ్లుగా పదవిలో కొనసాగుతున్నారని, ఇది సంఘం రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధమని ఆరోపిస్తున్నారు. ఇదే వాళ్ల కేసుకి పునాది. 20 ఏళ్ళు ఒకే పదవిలోనా? అది ఎలా సాధ్యం? అఫిడవిట్ ప్రకారం సంఘం రాజ్యాంగం అధ్యక్షుడి పదవీకాలాన్ని కేవలం 3 సంవత్సరాలుగా మాత్రమే నిర్దేశిస్తోందని ఉంది కదా. మీరు చెప్పింది అక్షరాలా నిజం. పిటిషనర్లు తమ వాదనకు బలంగా 1974లో చేసిన రాజ్యాంగ సవరణను చూపిస్తున్నారు. ఓ, దానిలోని క్లాస్ 30 ప్రకారం కార్యవర్గానికి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలి. ఇది చాలా స్పష్టంగా ఉంది. మరి 20 ఏళ్లుగా జరగలేదంటే? అదే వాళ్ల వాదన. 20 ఏళ్లుగా సరైన పద్ధతిలో ఎన్నికలు జరపకపోవడం అనేది రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించడమే. ఇది సంస్థ మౌలిక సూత్రాలకే గొడ్డలి పెట్టులాంటిది. దాదాపు 20 ఏళ్లుగా ఒకే వ్యక్తి అధ్యక్షుడిగా కొనసాగడం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. దీనికి వాళ్లు ఎలాంటి సమర్థన ఇచ్చే అవకాశం ఉంది? ఆహా, మంచి ప్రశ్న. బహుశా వాళ్లు సంఘం ఐక్యత కోసం, అభివృద్ధి కార్యక్రమాలు ఆగకుండా కొనసాగడం కోసం నాయకత్వంలో స్థిరత్వం అవసరమని వాదించవచ్చు. లేదా సభ్యులంతా కోరుకున్నారని చెప్పొచ్చు. అవును, లేదా సర్వసభ్య సమావేశంలోనే పదవీకాలాన్ని పొడిగిస్తూ తీర్మానం చేశామని కూడా చెప్పొచ్చు. కాని చట్టం ముందిలాంటి వాదనలు నిలవడం చాలా కష్టం. ఎందుకని? ఎందుకంటే ఒక రిజిస్టర్డ్ సొసైటీకి లిఖితపూర్వక రాజ్యాంగమున్నప్పుడు దానిలోని నిబంధనలే ఫైనల్. మౌఖిక ఒప్పందాలకు, నమోదు కాని తీర్మానాలకు చట్టబద్ధత ఉండదు. కోర్టు ఎప్పుడూ డాక్యుమెంటరీ ఆధారాలకే ప్రాధాన్యతిస్తుంది. సరే, ఈ పదవీకాలం విషయం ఒక ఎత్తైతే, అసలు ఈ 20 ఏళ్లలో సంఘం ఎలా నడిచింది అనే ప్రశ్న వస్తుంది. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. గత 20 ఏళ్లలో సరైన పద్ధతిలో ఒక్క సర్వసభ్య సమావేశం, అంటే జనరల్ బాడీ మీటింగ్ కూడా నిర్వహించలేదని అఫిడవిట్లో ఉంది. అవును, వాళ్లు తమకు అనుకూలంగా స్వయం ప్రకటిత సమావేశాలు పెట్టుకుని ఏకపక్షంగా తీర్మానాలు చేసుకుంటున్నారని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. స్వయం ప్రకటిత సమావేశాలా? అవును, ఆ పదం వాడటంలో ఒక ఉద్దేశం ఉంది. అంటే ఆ సమావేశాలకు చట్టబద్ధత లేదని, కేవలం కొద్దిమంది ప్రయోజనాల కోసం జరిగాయని వాళ్లు బలంగా వాదిస్తున్నారన్నమాట. ఏంటంటే, ఒక సంస్థ పారదర్శకతకు సర్వసభ్య సమావేశాలు, ఎన్నికలు చాలా ముఖ్యం. సభ్యులకు సమాచారం ఇవ్వకుండా, వాళ్ల భాగస్వామ్యం లేకుండా నిర్ణయాలు తీసుకోవడమంటే ఆ సంస్థ ప్రజాస్వామ్య సూత్రాలను కాలరాస్తోందని అర్థం. ఈ ఆరోపణల పరంపరలో ఇంకొకటి మరింత తీవ్రంగా ఉంది. అధ్యక్షులు 2019లో ఒక స్వయం ప్రకటిత సవరణ కాపీని ప్రచారంలో పెట్టారట. అంటే రాజ్యాంగాన్నే మార్చేశామని చెప్పారని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. ఇది చాలా పెద్ద విషయం కదా? అవును, ఇది చాలా కీలకమైన ఆరోపణ. ఎందుకంటే వాళ్లు కేవలం ఆరోపించి ఊరుకోలేదు. మరి దానికి బలంగా అసలు సంఘం రాజ్యాంగానికి 1974 తర్వాత ఎలాంటి అధికారిక సవరణలు జరగలేదని రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ నుండి ఒక ధృవీకరణ పత్రం కూడా తీసుకున్నామని అఫిడవిట్లో చెప్పారు. ఓ, అలాగా. అంటే వాళ్ళ దగ్గర పక్కా ఆధారం ఉందన్నమాట. ఖచ్చితంగా.
ఇది వాళ్ళ కేసుకు అధికారిక బలాన్నిస్తుంది. కోర్టు ఇలాంటి డాక్యుమెంటరీ ఆధారాలకి ఎక్కువ విలువవిస్తుంది. అంటే కేవలం నియమాలను ఉల్లంఘించడం కాదు, తమకు అనుకూలంగా నియమాలనే సృష్టించుకున్నారని ఆరోపిస్తున్నారన్నమాట. సరిగ్గా అదే. దీన్ని ఒక పెద్ద చిత్రంలో చూస్తే ఒక సంఘం రాజ్యాంగం అనేది దేశరాజ్యాంగం లాంటిది. దాన్ని సవరించాలంటే ఒక పద్ధతి ఉంటుంది. అవును, సర్వసభ్య సమావేశంలో ఆమోదం పొందాలి. అవును, 3/2 మెజారిటీతో ఆమోదం పొంది దాన్ని రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చేయించాలి. అలా కాకుండా ఎవరికి వారు మార్చేస్తే అది అరాచకానికి దారితీస్తుంది. ఒకవేళ ఈ ఆరోపణ కోర్టులో నిజమని తేలితే 2006 నుండి కొనసాగుతున్న ప్రస్తుత కమిటీ చట్టబద్ధతనే ప్రశ్నార్థకం చేస్తుంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలు అన్నీ చెల్లకుండా పోయే ప్రమాదముంది. నియమాలను, నిబంధనలను పట్టించుకోనప్పుడు ఇక నిధుల విషయంలో పారదర్శకత ఉంటుందని ఎలా ఆశించగలం? డబ్బుకు సంబంధించిన ఆరోపణలు కూడా చాలా బలంగా ఉన్నాయి కదా. అవును, సంఘం నిధులను అధ్యక్షుడు, అతని కమిటీ సభ్యులు వాళ్ల సొంత ప్రయోజనాలకు, వ్యక్తిగత ప్రచారాలకు వాడుకుంటున్నారని పిటిషన్లో సూటిగా పేర్కొన్నారు. దీనికి బలం చేకూర్చేలా ఇన్నేళ్లలో ఒక్క ఆడిట్ రిపోర్ట్ కూడా సమర్పించలేదని ఆరోపిస్తున్నారు. ఆర్థిక పారదర్శకత లేకపోవడం అనేది ఏ సంస్థకైనా అతిపెద్ద సమస్య. ముఖ్యంగా ఆస్తులు, నిధులు ఉన్న సంఘంలో ఆడిట్ రిపోర్టు లేవంటే నిధుల దుర్వినియోగం జరిగి ఉండవచ్చనే అనుమానాలకు బలం చేకూరుతుంది. చట్ట ప్రకారం ఇది తప్పనిసరి కదా? తప్పనిసరి. ప్రతి రిజిస్టర్డ్ సొసైటీ తన ఆర్థిక లావాదేవీలను ప్రతి సంవత్సరం ఆడిట్ చేయించి రిజిస్ట్రార్కి సమర్పించాలి. ఇక్కడ అది 20 ఏళ్లుగా జరగలేదంటే ఇది స్పష్టమైన చట్ట ఉల్లంఘన. కోర్టు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకునే అవకాశముంది. అంతేకాదు, ఈ విషయాలను ప్రశ్నించినందుకు తమను బెదిరించారని కూడా పిటిషనర్లు చెబుతున్నారు. 1వ, 2వ పిటిషనర్లను అధ్యక్షుడి అనుచరులు బెదిరించారని అఫిడవిట్లో స్పష్టంగా రాశారు. ఇది వివాదానికి మరో కోణాన్ని జోడిస్తుంది. ఏంటంటే, సంస్థలో అంతర్గతంగా సమస్యలను చర్చించుకుని పరిష్కరించుకునే మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయని చెప్పడానికి పిటిషనర్లు ఈ ఆరోపణను వాడుకుంటున్నారు. అంటే మాకు కోర్టుకు రావడం తప్ప మరో దారి లేదని చెప్పడానికా? ఖచ్చితంగా. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నలడుగుతే బెదిరింపులకు గురవుతున్నామని చెప్పడం ద్వారా వాళ్లు కోర్టుకు విన్నవిస్తున్నారన్నమాట. ఇది వాళ్ల కేసుకు నైతిక బలాన్నిస్తుంది. సరే, ఇన్ని ఆరోపణలు చేశారు. పదవిలో అక్రమంగా కొనసాగుతున్నారు, ఎన్నికలు లేవు, మీటింగులు లేవు, డబ్బుల లెక్కలు లేవు, ప్రశ్నిస్తే బెదిరింపులు. ఇన్నింటి నేపథ్యంలో రేపు కోర్టు ముందున్న తక్షణ అభ్యర్థన ఏమిటి? మంచి పాయింట్. వాళ్లు కేవలం ఎన్నికలు జరపమని అడగడం లేదు. మరి? ఎందుకంటే ప్రస్తుత కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగితే అవి నిష్పాక్షికంగా జరగవని వాళ్లు బలంగా నమ్ముతున్నారు. అందుకే వాళ్లు అడుగుతున్నది ఒక తక్షణ ఉపశమనం. తక్షణ ఉపశమనమా? అంటే? దీన్ని చట్టపరంగా ఇంటర్లాక్యూటరీ అప్లికేషన్ అంటారు. అంటే ప్రధాన కేసుపై తుది తీర్పు వచ్చే వరకు సంఘానికి మరింత నష్టం జరగకుండా ఒక తాత్కాలిక ఉత్తర్వు ఇవ్వమని కోరడం. ఓకే, ఆ తాత్కాలిక ఉత్తర్వులో వాళ్లు ప్రత్యేకంగా ఏమి అడుగుతున్నారు? వాళ్ల అభ్యర్థన చాలా స్పష్టంగా ఉంది. యగ్గే మల్లేశం ప్రస్తుత కమిటీ ఉంది కదా? అవును. వాళ్ల అధికారాలన్నింటినీ తక్షణమే నిలిపివేయాలని, సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. మొత్తం అధికారాలన్నింటినీనా? అవును. వారి స్థానంలో సంఘం వ్యవహారాలను నడపడానికి ఒక తాత్కాలిక కమిటీని, అంటే యాడ్హాక్ కమిటీని లేదా జిల్లా రిజిస్ట్రార్ పర్యవేక్షణలో ఒక అధికృత వ్యక్తిని నియమించమని అభ్యర్థిస్తున్నారు. అంటే ఆ తాత్కాలిక కమిటీ ఏం చేస్తుంది? సంఘం రోజువారీ వ్యవహారాలు, బ్యాంకు ఖాతాల నిర్వహణ, ఆస్తులకు సంబంధించిన నిర్ణయాలు, చివరికి ఒక పారదర్శకమైన పద్ధతిలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించడం వరకు అన్నింటినీ పర్యవేక్షించాలని కోరుతున్నారు. అంటే ప్రస్తుత నాయకత్వంపై వారికి ఏమాత్రం నమ్మకం లేదని, వాళ్ళ అధికారంలో ఉంటే సాక్ష్యాలను తారుమారు చేస్తారని బలంగా నమ్ముతున్నారన్నమాట. ఖచ్చితంగా. వారి ఆరోపణల తీవ్రతను, వారికి ప్రస్తుత కమిటీపై ఉన్న అపనమ్మకాన్ని ఈ అభ్యర్థన స్పష్టంగా సూచిస్తుంది. ప్రధాన కేసు విచారణ పూర్తయ్యే వరకు సంఘం వ్యవహారాలు ఒక నిష్పాక్షికమైన కమిటీ చేతిలో ఉండాలని వారి కోరిక. అంటే రేపు కోర్టు తీసుకోబోయే నిర్ణయం దీనిపైనే ఉంటుందా? అవును. రేపు కోర్టు ఈ ఇంటర్లాక్యూటరీ అప్లికేషన్ పైనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఒకవేళ కోర్టు వీరి అభ్యర్థనను అంగీకరిస్తే అది యగ్గే మల్లేశం ప్రస్తుత కమిటీ అధికారాలకు తక్షణమే కత్తెరవేసినట్లే అవుతుంది. మొత్తంగా చూస్తే 20 ఏళ్లుగా పదవిలో కొనసాగడం, సంఘం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, ఆర్థిక అవకతవకలు,
నకిలీ సవరణలు, బెదిరింపులు, చాలా తీవ్రమైన ఆరోపణలతో ఈ పిటిషన్ దాఖలైంది. అవును, అంతేకాదు పిటిషనర్లు కేవలం ఆరోపణలు చేయడమే కాకుండా రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ నుండి తెచ్చిన డాక్యుమెంట్ వంటి పక్కా ఆధారాలను కూడా జతచేసినట్టు కనిపిస్తుంది. అందుకే ఈ కేసు చాలా బలంగా ఉంది. అంటే రేపటి నిర్ణయం చాలా కీలకంగానుంది. చాలా కీలకం. అది కేవలం యజ్ఞ మల్లేశం అధికారాలను పరిమితం చేయడమే కాదు, మన రాష్ట్రంలో, దేశంలో ఉన్న వేలాది సామాజిక సంఘాలలో పాలన, పారదర్శకత, జవాబుదారీతనం వంటి ప్రాథమిక సూత్రాల భవిష్యత్తును కూడా నిర్దేశించవచ్చు. నిజమే. ఇలాంటి సంఘాలు ఎలా నడవాలి, నాయకులు సభ్యులకు ఎంతవరకు జవాబుదారీగా ఉండాలి అనే విషయాలపై ఈ తీర్పు ఒక ఉదాహరణగా నిలిచే అవకాశం ఉంది. ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక లోతైన ఆలోచనలో పడేస్తుంది. మనం సభ్యులుగా ఉన్న ఏ సంస్థలోనైనా, అది మన అపార్ట్మెంట్ అసోసియేషన్ అయినా, ఒక క్లబ్ అయినా లేదా ఒక పెద్ద కంపెనీ అయినా, ఒక సంస్థలో నియమావళి అనేది కేవలం కాగితంపై ఉన్న అక్షరాలా, లేక సభ్యులందర్నీ కలిపి ఉంచే ఒక సామాజిక ఒప్పందమా? ఆ ఒప్పందాన్ని ఒక వర్గం ఉల్లంఘిస్తే మిగతా సభ్యుల బాధ్యత ఏమిటి? దీని గురించి ఆలోచించండి.